అందరికీ నమస్కారం అండి. నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా మినీ మహానాడుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగానే సింగనమల నియోజకవర్గంలో గార్లదిన్న మండలం టీ కన్వెన్షన్ హాల్లో 21వ తేదీన 10 గంటలకు ఇక్కడ మినీ మహానాడుని ఏర్పాటు చేసుకోవడము చాలా సంతోషంగా ఉంది. సింగనమల నియోజకవర్గ తెలుగుదేశ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ రోజు మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటా ఉన్నాం. మన అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్ని దశాబ్దాలైనా కూడా కార్యకర్తల సంక్షేమం కోసం పనిచేస్తూ పార్టీ బలోపేతానికి పనిచేస్తూ ఈరోజు ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండే విధంగా కూడా మనము ముందుకు వెళ్తూ ఉన్నాము. ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూసుకుంటే దేశంలోనే అత్యధిక కుటుంబ సభ్యులాగా మన తెలుగుదేశం పార్టీలోనే 1 కోటికి పైగా సభ్యత్వాలు చేసుకొని ఈరోజు మనము చాలా సంతోషంగా ఒక ప్రతిష్టాత్మకంగా అన్న ఎన్టీఆర్ గారు పెట్టినటువంటి ఈ పార్టీని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న గారు ఆయన స్ఫూర్తిని తీసుకొని ఆయన ఆకాంక్షల్ని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉంటూ ఈరోజు ముందుకు నడిపిస్తున్నటువంటి పార్టీకి మనము ఖచ్చితంగా కృతజ్ఞతలుగా ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నియోజకవర్గ స్థాయిలో మహానాడుకి 6 మండలాల తెలుగుదేశ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా ముందు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటా ఉన్నానండి. సింగనమల నియోజకవర్గ మినీ మహానాడుని గార్లదిన్న మండలం గార్లదిన్న హెడ్ క్వార్టర్ నుంచి మడతాడు క్రాస్ అంటే టీ కన్వెన్షన్లో మినీ మహానాడు జరపాలనే మా ఎమ్మెల్యే శ్రావణిశ్రీ గారి అధ్యక్షున కేశవరెడ్డి గారు నేను అంతా కలిసి ఇక్కడ మా రాష్ట్ర నాయకులు ఇక్కడున్న వారందరూ కలిసి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మినీ మహానాడిని ఒక పండుగలా చేయాలనే ఉద్దేశంతో మేమంతా కూర్చొని ఇంతకు మునిపే మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, తర్వాత రాష్ట్ర పార్టీ నాయకులు, తర్వాత దిశపై కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే గారు అంతా కూర్చొని చేశాం. ఇప్పుడు ఈ పండగ కార్యక్రమానికి అంటే మినీ మహానాడు పండగ కార్యక్రమానికి నియోజకవర్గంలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులు కానీ హాజరై దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత మన తెలుగుదేశం పార్టీ కుటుంబం ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడి నుంచి మరి ఇంతకుముందు ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఇక్కడ నుంచి తర్వాత 22వ తారీఖున జిల్లా మహానాడు కూడా ఉంది. నియోజకవర్గం నుంచి ఆ జిల్లా మహానాడు కూడా అందరూ హాజరు కావాల్సి వస్తుంది. అలాగే తర్వాత 27, 28, 29 రాష్ట్ర స్థాయిలో కడప దగ్గర నిర్ణయించారు. ఆ మహానాడు కూడా దరిదాపులో మన కడప చుట్టుపక్కల ఉన్నాం కాబట్టి వీలైనంత వరకు దాదాపు వేల సంఖ్యలో ఇక్కడ నుంచి పోవాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా అందరికీ కూడా ప్రత్యక్షంగా ఫోన్లు కానీ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో ఉన్నారు. తప్పనిసరిగా మనం అంతా కలిసికట్టుగా కుటుంబంలో దీన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత అందరి మీద ఉందని మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తాం.